అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 78వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాల వల్ల మనకి ఒక అద్భుతమైనటువంటి లాభం సమకూరుతుందండి. ఏమిటండి ఇది? ఆధ్యాత్మికము, ధార్మికము, ఆధ్యాత్మికము, భౌతికము. అర్థమైందండి? ఈ భౌతికము ఆధారంగా మనం ఏమి చేసినప్పటికీ కూడా, ఎంత ధన సముపార్జన చేసినప్పటికీ కూడా, వస్తు వైభవాలని కూడబెట్టుకోవడానికి జీవితాన్ని అంకితం చేసినప్పటికీ కూడా అది కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అన్న తిరుగులేని, తిరస్కరించలేని సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకోకపోయినట్లయితే భగవద్గీతని కూడా మనం ఏం చేస్తామంటే దానిని కూడా ఒక్క జన్మకి పరిమితము చేసే విధంగా చేసుకుంటాం. భగవద్గీతను మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వం మనకు బోధపడుతుంది, సంస్కార పరివర్తన జరుగుతోంది. ఈ జన్మలో కూడా బ్రహ్మాండంగా ఉంటాము. మొత్తం కాలచక్రం మొత్తం అండి, సత్య, త్రేత, ద్వాపర, కలి, మన సంపూర్ణ జన్మలని చాలా సర్వోన్నతంగా, శ్రేష్టంగా, దివ్యంగా మలుచుకోవడానికి ఒక ఆధారం ఏర్పడుతుంది. కానీ ఈ ప్రక్రియని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారంట. కొద్దిమంది మాత్రమే. మనుష్యాణం సహస్రేషు. మర్చిపోకండి, 2 శ్లోకాలు మర్చిపోకండి. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కశ్చిన్ మాం వేత్తి తత్వత. కశ్చిన్ అంటే ఒక్కడు, మాం అంటే నన్ను, అంటే భగవంతుడినైన నన్ను ఒక్కడు మాత్రమే తత్వము ఆధారముగా తెలుసుకుంటాడు. 7:19 మర్చిపోకండి. ఇది ఆఖరి జన్మ, కలియుగం యొక్క అంతిమ జన్మ. ఇది పురుషార్థం కొరకు. అర్థమైందండి? పురుషార్థం అంటే ఏంటి? ఆత్మని మనం శుద్ధము చేసుకోవడానికి, ఆత్మని బాగా ఆత్మశుద్ధి అంటాం కదా, దాని కొరకు కేవలము ఈ ఒక్క జన్మ మాత్రమే పరిమితం. అంటే కాలం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి. ఎంత క్రిటికల్ మూమెంట్ ఆఫ్ ద సైకిల్ అనమాట. చాలా సంక్లిష్టమైన సమయం అంటాం చూసారా. అందుకనే భగవంతుడు ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి భగవద్గీత ద్వారా. ఎన్ని శ్లోకాల మాధ్యమంగా, ఎన్ని డైమెన్షన్స్ లో భగవంతుడు మనకి ఆ యొక్క జ్ఞానము ఆధారంగా, ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బుద్ధి నేత్రాన్ని తెరవండి అంటున్నాడు ముందుగా. భగవంతుడు ఒక్కరేనండి. ఇప్పటి వరకు మన భగవంతుడికి అనుభూతి జరగలేదు. కేవలం బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారిలు అనబడేటువంటి 25-30 లక్షల మంది 150 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పసిగట్టారు. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయ్యింది. పరమాత్మ గుణాలు, శక్తులు వస్తున్నాయి. సరే, చీకటి 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 అంటూ మనం బ్రతుకుతున్నాము. వెలుగు ప్రసరించినట్లయితే చీకటి మాయమైపోతుంది. ఒక్కసారి స్విచ్ ఆన్ చేయండి, వెళ్ళిపో. ఆ వెలుగు అంటే దైవీ సంస్కారాలు గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. దైవాసుర, దైవీ సంపద, అసుర సంపద. 2 సంపదలు ఉన్నాయండి. మంచివాడు, చెడ్డవాడు, అంతే. ప్రపంచంలో 2 రకాల వాడు. మంచివాడు అందరినీ గౌరవిస్తాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు, ఎవరికి హాని తలపట్టాడు, కామ, క్రోధ, లోభము, అహంకారాలలోకి రాడు, నిరంతరము పరమాత్మ తోడుంటాడు. భగవంతుడు చెప్పినట్టుగా నన్ను సదా ఎల్లప్పుడూ తోడు పెట్టుకో. మన్మనాభవ మామేకం శరణం బ్రజ. ఈ 2 చేసినట్లయితే అర్జునుడు ఆఖరిలో ఏమంటాడండి? నష్టో మోహ స్మృతిర్లబ్ధా. 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత 574 శ్లోకాలు అర్జున వాచ కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు. అర్థమైంది? దాని ప్రకారంగా అర్థం చేసుకుని, అంటే అర్జునుడు అంటే కొంచెం సత్య మార్గంలో నడవడానికి ఇష్టపడేవాడు.
మనం అందరం అనమాట, మనందరి యొక్క ఈ నూటికో కోటికో ఎవరో ఒక్కడు తెలుసుకుంటాడన్నారు కదా, ఆ యొక్క తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానార్జనులే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళదామండి ఈ చర్చ కొనసాగిస్తూ. భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు. అర్థమైంది. ఇంకో కొన్ని ఎపిసోడ్స్ ఇది కంటిన్యూ చేద్దామండి. విషయ వికారాల వలయంలో చిక్కుకున్న మనుషులు ఏ విధముగా పతనమవుతున్నారు, ఏ విధముగా అధోగతి పాలవుతున్నారు. ఎందుకు చెప్తున్నారు మనకి పతనం అవుతున్నారు? భగవంతుడు మనం తిట్టడం లేదండి. భగవంతుడికి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది. సమస్త మానవాళి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది. సృష్టి యొక్క జ్ఞానం ఉన్నది. ఆయనకి తెలుసు. ఆయన మనకి తండ్రి కాబట్టి మనకి బోధిస్తున్నాడు. ఎందుకు బోధిస్తున్నాడు? మనకి ఇప్పటి వరకు ఏ మనిషి చెప్పలేదు. భలే ఎంత పెద్ద ప్రవచనకర్త అయి ఉండొచ్చు, విశిష్ట వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా అద్భుతమైనటువంటి పేరు మోసినటువంటి వాళ్ళు, ఎన్నో అవార్డ్స్ వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రపంచానికి అందరికీ తెలిసిన వాళ్ళకి అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియచేయలేదు. చెడు మార్గమును వెళుతున్న మనుషుల్ని ఆ చెడు ఆపండి, మీరు మంచి మార్గంలోకి వెళ్ళండి అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. అందుకనే భగవంతుడు రావలసి వచ్చింది. భగవంతుడు వచ్చి చిన్న కరెక్షన్ ఇచ్చాడు, అంతే, ఏం చేయలేదండి. ఏమిచ్చాడు కరెక్షను? నువ్వు శరీరవి కాదు, నువ్వు ఆత్మవి. నేను శరీరం అనుకుంటే ఈ విషయ వికారాలన్నీ వస్తాయండి. ఇప్పుడు మనం ఏం చర్చించుకుంటున్నాం? గత ఎపిసోడ్లో ఒక శ్లోకాన్ని తీసుకున్నాం. 16వ అధ్యాయంలోని 10వ శ్లోకం తీసుకున్నాం. ఏమండి, ఏమిటండి ఆ శ్లోకము? ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకం, ఎందుకంటే ఆ శ్లోకంలో అహంకారముతో కూడుకున్న మనిషి అంటే దేహ భ్రాంతి, దేహ భ్రమ, నేను దేహం అన్న భ్రాంతి లేక భ్రమలో కూరుకుపోయి విషయ వికారాల వలయంలో చిక్కుకొని, ఊబిలో చిక్కుకొని బయటికి ఎలాగ రావాలో తెలియకుండా విలవిలలాడుతున్నటువంటి లక్షణాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మారండి నాయన, ఇప్పటికైనా మారండి. లేట్ అయితే లేట్ అయ్యింది, కానీ టూ లేట్ కాలేదు. రేపటి రోజున టూ లేట్ బోర్డు పడబోతున్నది. పరివర్తన చెందండి. ఈ జీవితము బాగుంటుంది, పై జీవితం కూడా బాగుంటుంది. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా. అందులో 7 అవగుణాలు ఉన్నాయి. అర్థమైందండి? మనుషుల యొక్క వర్తమానము యొక్క మనుషులు, మన ద్వాపరయుగంలోకి వెళ్ళకండి మీరు. వర్తమానములో భూమండలం మీద ఉన్నటువంటి 850 కోట్ల మనుషులు, వివిధ జాతులు, ధర్మాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ఈ ఉన్నటువంటి భూమండలం ఉన్నటువంటి సమస్త మానవ కోటికి భగవంతుడు ఈ విషయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ చెప్తున్నాడు. అర్థమైందండి? అందులో 7 అవలక్షణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. అర్థమైన విషయ వికారాలతో కూడుకున్నవి ఉన్నాయి. ఇవి తొలగించుకోకపోయినట్లయితే ఆత్మ భ్రష్టు పట్టినటువంటి ఆత్మ, దానిని శుభ్రం చేసుకునే పద్ధతి అర్థం కాదు. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, సత్య మార్గాన్ని ఎంచుకోండి. అర్థమైందండి? ఇందులో 7లో మనం 2 చెప్పుకున్నాం. కామం ఆశ్రిత్య దుష్పూరం, ఇవి ఒకటే వాక్యము. కామ వికారము మరియు కామనలు అంటే సెక్స్లస్ట్, లైంగిక వాంఛ మరియు విషయ వికారాల వలయములో కూరుకున్నటువంటి మనుషులు సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి, ఆ ధనాన్ని సేకరించుకొని కూడబెట్టుకోవడానికి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదండి వాళ్ళకి. సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం వేళకు ఉండదు. ఏమండి, ఎంత టెన్షన్తో పడిపోయి ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఆ బిజినెస్, ఈ బిజినెస్, ఇవన్నిట్లో పడిపోయి అనారోగ్యం పాలైపోయి, తీవ్రమైన అనారోగ్యం పాలైపోయి, సడన్ గా గుండెపోటు వచ్చిపోయారండి, సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిందండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అందుకని మనకు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఆయన. అర్థమైందండి? ఐఐటి ఎగ్జామినేషన్లో ఒక 5 లక్షల మంది రాస్తారు ఎంట్రన్స్ టెస్ట్. అందులో ఒక 5,000 మంది పాస్ అవుతారు. సీట్లు దొరుకుతాయి అనుకోండి, 5,000 10,000 దొరుకుతాయి. ఎక్కడ చూసారు? 5 లక్షలు ఎక్కడ, 5,000 ఎక్కడండి? అందువలన భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడు? మారండి, మారండి. ఎవరు మారితే వారిని నేను పైకి లాగేస్తాను. ఆత్మశుద్ధి చేసే మార్గాన్ని ఇప్పటికే ప్రకటించాను. నా పిల్లలు ఎంతో మంది అర్థం చేసుకొని ఉన్నారు.
దయచేసి దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి వెళ్ళండి. అది మనుషులు నడిపించడం లేదు. మీ మనసులో ఉన్న అపోహలు సంపూర్ణంగా తొలగించుకోండి. మీకు మీరే పరీక్షించుకోండి. ఎవరి మాటలు వినకండి. లేకపోయినట్లయితే మీరు తీవ్రాతి తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి గురి కావలసి వస్తుంది. సో కామమాశ్రిత్య దుష్పూరం అంటే పూరింపన అలవి కానటువంటి అంటే నిరంతరము కోరికల వలయములో కామవికారం వలయములో చిక్కుకొని విలవిలలాడుతున్న మనిషికి ఏమంటున్నాడు? ఇది అవగుణము, అహంకారముతో కూడుకున్నటువంటి వారి యొక్క అవగుణం. రెండవది ఏం చెప్పాడండి? దంభ అన్నాడు. దంభ అంటే చెప్పాడు, దంభ చాలా డేంజర్. చాలా శ్లోకాల్లో వస్తుంది దంభ అనే పదం. 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురేం. అజ్ఞానముతో కూడుకున్నవి ఇవన్నీ కూడా దంభము, దర్పము, ఏమండి? దంభో దర్ప అభిమానము, ఏమంటే అభిమానము, మానము అంటే అభిమానము, పారుష్య అంటే పరుషవాక్యాలు, చెత్త చెత్త మాటలు మాట్లాడతాడు చూరా, మనం మాట్లాడలేము అటువంటి మాటలు మాట్లాడుతుంటారు, పరుషవాక్యాలు, అజ్ఞానం, ఇవన్నీ కూడా ఆసురి గుణాలు అంటున్నాడు. ఆసురి గుణాలు అంటే రాక్షసుల గుణాలండి. రాక్షసుల గుణాలు విడిచిపెట్టండి అంటున్నాడు. తండ్రి చెప్తున్నాడు, భగవంతుడు అనకండి. భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు ఏమి పేరు పెట్టకండి. తండ్రి చెప్తున్నాడు. తండ్రి, నేను బిడ్డని, నాకు కూడా చెప్తున్నాడు. దంభము అంటే పేరు ప్రతిష్టల కోసం చేస్తారు. బాహ్యంగా మనం మంచిగా ఉంటాము, కానీ లోపల ఆత్మశుద్ధి కోసం ఎటువంటి ప్రయత్నము చెయ్యరు. వాళ్ళకి తెలియదు కూడా కదా. ఏ భ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సో ఏ విధంగా ఆత్మశుద్ధి చేసుకోనప్పుడు ఏంటి, బయట ఓన్లీ ప్రకటించుకుంటారు, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి ఏంటి వాళ్ళు ఒక్క జీవితానికే వాళ్ళ ఆనందాన్ని పరిమితం చేసుకుంటున్నారండి. దంభము అంటే మనకు కనబడుతుంది. దంభం అంటే చూపించుకుంటారన్నమాట. అర్థమైందండి? దంభో దర్పో అభిమానశ్చ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నెక్స్ట్ మాన అని ఉన్నాడు. దంభ, మాన, మద. దంభము పూర్తిగా చూడండి, దంభ, మాన, మద. దంభము, మానము, మదము. మాన అంటే ఏంటి? మాన అంటే అభిమానము. ఇందాక 6 అవలక్షణాల్లో 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో అభిమానం కూడా వచ్చింది. అభిమానం అంటే ఇలా 100% దైహిక భ్రాంతి, దేహ భ్రాంతి, నేను దేహం అనేటువంటి భ్రాంతిలోని జీవితాలు గడపడం. వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అన్న పదము చనిపోయినప్పుడు, ఆ సభ పెట్టుకున్నప్పుడు అక్కడ ఆత్మకు శాంతి కలగడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఒక 3 నిమిషాలు వారి ఆత్మశాంతి కోసము మనము ప్రార్థన చేద్దాము. అంతే. అది అయిపోతాం, వెళ్ళిపోతాం మళ్ళీ దేహభ్రాంతిలో. అక్కడ చిన్నగా బుద్ధి నేత్రం తెరుచుకుంటే మనకేమర్థం అవుతుంది? చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు, అంటే శవములో ఆత్మ లేదు, శరీరములో ఆత్మ ఉన్నది. చనిపోయిన వ్యక్తికి మనము శాంతి ప్రదానం చేసే అంత కెపాసిటీ మనకు ఉన్నదా? మనమే అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవల్లో ఉన్నాం కదా. అక్కడ 3 నిమిషాల పాటు మనం మౌనం వహిస్తే అక్కడ వెళ్ళిపోయిన ఆత్మకి శాంతి దొరుకుతుందా? బ్రతికుండగా మనం శాంతిని అనుభవం చేయకూడదా? చేయకూడదని ఏదైనా శాస్త్రం పలికిందా? ఈ మానవ అభిమానం అంటే ఏంటంటే ఈగో అనమాట. నేను గొప్పవాడిని. అది ధనము కారణంగా కావచ్చు, లేకపోతే అందము కారణంగా కావచ్చు. నా అంత అందగాడు, అందగత్తె ఎవరు లేరు ప్రపంచంలో. అదేవిధంగా పదవి, పొజిషన్, స్టేటస్, నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను ఒక పెద్ద పొజిషన్లో సిఇఓని, లేకపోతే ఎండిని, పెద్ద కంపెనీ ఓనర్ని, నాకు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంకా ఏంటండి? ఎబిలిటీస్, మనలో ఉన్నటువంటి కాస్త ఉంటాయి కదా, ప్రతి ఒక్కరిలో ఎబిలిటీ ఉంటుంది కదా, సామర్థ్యాలు ఒక్కొక్క కోణంలో వాళ్ళకు ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని దాన్ని వాడుకోవాలి తప్ప నాకొక్కడికే సామర్థ్యం ఉంది, మిగతా వాళ్ళంతా చెత్తవాళ్ళు అనుకొని అది అది అభిమానంలోకి వచ్చేస్తుంది, మళ్ళీ ఈగోలోకి వచ్చేస్తుంది అనమాట. ఈగో అంటే చెప్పాను కదండి, ఈజీఓ అంటే ఎడ్జ్ గాడ్ అవుట్. నాకు అహంకారము కావాలి, భగవంతుడు కావాలి అంటే దొరకడండి. అర్థమైంది? ఈ అభిమానానికి, దంభానికి మళ్ళీ లింక్ ఉందండి. దంభము అంటే ఏంటి? బయటికి కనబడతాడు,
బయటికి తెలిసిపోతుంది బాగా. దంభం ఉన్న దంభం అంటే షో, హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే లోన ఉన్నటువంటి వ్యక్తిత్వం బయట చూపించడు. బయట చూపించే వ్యక్తిత్వానికి, లోన ఉన్న వ్యక్తిత్వానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. అర్థమైందండి? అందువలన నేను చాలా గొప్పవాడిని, చాలా రిలీజియస్ మైండెడ్ని, చాలా భక్తుడిని, చాలా ఫేమస్, నాకు ఇంత పలుకుబడి ఉంది, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, నా పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, నాకు ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, నా బంధువులందరూ కూడా కోటీశ్వరులు, నా వంశము నా వంశము, నా కులము, నా జాతి ఉన్నతమైనది. ఇవన్నీ ఏంటి ఉండొచ్చండి, భలే మీరు ఉండొచ్చండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని నా దంభములోకి కన్వర్ట్ కాకూడదు, అభిమానంలోకి కన్వర్ట్ కాకూడదు. అభిమానానికి తేడా ఏంటంటే, దంభము అంటే మనకు కనబడుతుంది. అర్థమైందండి? యజ్ఞాలు యాగాలు చేస్తారు చూసారా, ఏం దంభము అనేది దంభమే కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా యజ్ఞం చేశారు కదా, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చేశారు, కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళు చేస్తున్నారు కదా యజ్ఞాలు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా, పలుకుబడి ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే అందులో చాలా పేరు ప్రసిద్ధి చెందినటువంటి పండితులు వస్తారు. శాస్త్ర పండితులు అనండి, శాస్త్ర కోవిదులు అనండి, వేద పండితులు అనండి, మొత్తం అంత శాస్త్ర జ్ఞానం. యజ్ఞాలు చేయించాలంటే ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా చేయిస్తా. ఎంత పేరుంటే అంత వాళ్ళకి ధనం సమర్పించుకోవాలి, అక్కడ ఏర్పాట్లని చెయ్యాలి. అర్థమైందండి? అందుకని ఇవన్నిటికీ కూడా కోట్లు ఖర్చు అవుతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇవన్నీ పేరు ప్రతిష్ట కోసము చేస్తున్నారు, కానీ మీలో ఒక దైవత్వాన్ని తెచ్చుకోవాలి అన్నటువంటి లక్ష్యం లేకుండా చేస్తున్నారు. అటువంటి లక్ష్యాన్ని ఏం పెట్టుకోవట్లేదు. సంస్కారాలు మారాలి. అర్థమైందండి? సాత్వికంగా పరివర్తన చెందాలి. ఈ జన్మ బాగుండాలి, పై జన్మ బాగుండాలి. సో దంభం అనేది పైకి కనబడితే, జ్ఞానం అనేది ఏంటంటే కనబడదండి, ఆంతరికంగా నలిగిపోతూ ఉంటాడు అనమాట. బయటికి మాత్రం మామూలుగానే ఉంటాడు, కానీ ఆంతరికంగా నన్ను ఎవరు గౌరవించలేదు, ఏమండి నన్ను ఎవరు గుర్తించటం లేదు, నా పక్క నుంచి అలా వెళ్ళిపోయాడు, నా గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. అర్థమైంది? ఎందుకంటే స్వతహాగా ఆత్మలో ఉన్న గుణాలని అనుభవం చేయలేవాడు ఇటువంటి ప్రేమ, కరుణ, జాలి, గౌరవము ఇవన్నీ బయట నుండి కోరుకుంటాడు. ఎవరైతే ఆత్మ అనుభవం చేసుకుంటాడో, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క ప్రాప్తి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవం చేసుకుంటాడో, వాడికి భగవద్గీతలో 16వ అధ్యాయంలోని 1, 2, 3 ఇది పదే పదే చెప్తుంటారు. 26 దివ్య గుణాలు నీలో పెట్టాను రా, భగవంతుడు చెప్తున్నాడు. తండ్రి, నీలో 26 దివ్య గుణాలు పెట్టేశాను. నువ్వు ఆత్మ అనుకుంటే అనుభవంలోకి వస్తాయి. నువ్వు లేయర్స్ కింద పడిపోయి నేను దేహం అనుకుంటే అనుభవంలోకి రాదు. అర్థమైందండి? సో ఈ లోపల ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. నేను చాలా గొప్పవాడిని అని లోపల అనుకుంటే అది మానం అవుతుంది. బయటికి కనబడేలాగా ఆర్భాటం అంటారు చూసారా, హంగు ఆర్భాటం చేస్తారు, అది దంభం అవుతుంది. ఈ దంభము, మానము ఈ రెండు కూడా అవలక్షణాలు. దీనికి ఆపోజిట్ ఒక్కసారి గమనించండి, మీకు ఒక అద్భుతమైన రహస్యం చెప్తున్నాను. నేను కేవలం రహస్యాలే చెప్తానండి. మీరేదో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కురుక్షేత్రము, యుద్ధరంగము, కౌరవులు, పాండవులు, అర్జునుడు యుద్ధం చేయట్లేదు, మారవం చేశాడు, అస్త్ర సన్యాసం చేశాడు, అది చెప్పనండి. అది లేదు భగవద్గీతలో. వర్తమానములో ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవ కోటికి సంబంధించిన జ్ఞానం అర్థం కావాలి అంటే శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని 32వ శ్లోకం రాసుకుంటున్నారు కదా, పదే పదే చెప్తున్నారు, చాలా ముఖ్యమైన శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. మొదటి సీక్రెట్ చెప్పాను మీకు ఆల్రెడీ. రెండవ సీక్రెట్ అధ్యాత్మ విజ్ఞానం, సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇక్కడ దంభానికి ఆపోజిట్ ఏంటండి, డాంబికం అంటాం కదా. డాంబికం, డంబాలు పలుకుతున్నారు అంటాం కదా. దంభిత్వము, అదంభిత్వము, అదేవిధంగా మానిత్వము, అమానిత్వము. అంటే రివర్స్ అనమాట. మానిత్వం అంటే చాలా అహంకారంతో ఉండడం అన్నమాట, దేహభ్రాంతిలో ఉండడం. అమానిత్వం అంటే, మానిత్వం అంటే ఆ దేహాభిమానం. అమానిత్వం అంటే అది లేకుండా ఉండడం. అదేవిధంగా అదంభిత్వం 13వ అధ్యాయంలోని 7వ శ్లోకం తిరిగేది. 7 కానీ 8 కానీ, కొన్ని పుస్తకాల్లో 8గా ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో 7గా. ఎందుకంటే 13వ అధ్యాయం 35 శ్లోకాలు
ఉన్నటువంటి సందర్భంలో ప్రథమ శ్లోకాన్ని తొలగించారు. అర్జున వాచ్ 85 నుండి 84 చేశారు. అంటే 700 శ్లోకాలు రౌండ్ ఫిగర్ ఉంటుందనేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి కొన్ని పుస్తకాల్లో ఉండదు. ఇక్కడ ఇందులో కూడా గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకంలో కూడా లేదు. 34 అయితే 34 ఉన్న దగ్గర ఇది 7, 35 ఉన్న దగ్గర 8. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. మొదటి 2 పదాలే చెప్పేశాడు. అమానిత్వం అదంబిత్వం. ఏమండి? అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం. అర్థమైందండి? అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం. ఇక్కడ ఒక శ్లోకాన్ని కొంచెం ఆ పదం ఏదో, అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం. ఏదేందో 7వ అధ్యాయంలో మీకు ఏం చెప్పాను, 13వ అధ్యాయంలో 7వ అధ్యాయం 13వ అధ్యాయంలో 7వ శ్లోకం 7, 8, 9, 10, 11 జ్ఞానం యొక్క నిర్వచనం ఇస్తున్నాడు. 20 లక్షణాలు పెట్టాడు అక్కడ. మనిషికి 20 లక్షణాలు ఉంటే వాడు జ్ఞాని, లేకపోతే అజ్ఞాని. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అరటిపండు ఒలిసినట్టుగా చెప్పాడండి. మనకేంటంటే మనకి షార్ట్ కట్స్ కావాలి, ఈజీగా వెళ్ళిపోవాలి, లైఫ్ కేవలం భౌతిక సుఖాలని. ఆచార్యోపాసనం శౌచం. ఏమండి? అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ధైర్యం ఆత్మ వినిగ్రహ. ఇదండి మొదటి 2 విషయాలు చెప్పడం కోసం మీకు చెప్పాను. అమానిత్వం అదంబిత్వం అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ అభిమానము లేకుండా ఉండుట, దాంభికము లేకుండా ఉండుట. ఈ షో ఉండకూడదు. మీకు ఎంతైనా గొప్పవాళ్ళు కావచ్చు, మీరు దానికి ఏం చెప్తారు? విద్యా వినయ సంపన్ని అన్నాడు చూసారా? బ్రాహ్మణే గవిహస్తిని అన్నట్టుగా అక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? హ్యూమిలిటీ అంటారు. హ్యూమిలిటీ ఇస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అండి. వినయ విధేయత అద్భుతమైన గుణం, కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. ఎంత ఉన్నప్పటికీ కూడా మామూలుగా సాధారణంగా ఉంటారు చాలా మంది. చూస్తే ఈయన పెద్ద కంపెనీ CEO నుండి 1000 కోట్ల టర్నోవర్ ఉందండి అంటారు. చాలా సింపుల్గా ఏదో ధోతి కట్టుకుని అది కట్టుకుని ఉంటాడు. అంటే కొంతమంది చాలా సింపుల్గా ఉంటారు, కొంతమంది మామూలు ఉద్యోగాలు మామూలు వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా గంభీరంగా కనబడతారు. అర్థమైంది? అది తేడా అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అమానిత్వం అదంబిత్వం. ఇది జ్ఞానము, ఒక జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణం. అర్థమైంది కదా? దంభోదర్ప అభిమానశ్చ అదైపోయింది. ఇప్పుడు కామం ఆశ్రిత్య పూరం. ఇప్పుడు మదం వద్దామండి. ఈ మదం అంటే ఏంటి? మదము అంటే ఏం లేదు. ఈ 3 కూడా అనేది దంభ మాన మదం. ఈ 3 కూడా ఆల్మోస్ట్ ఒకే రకమైన మీనింగ్ వస్తుంది. కొంచెం కంపారిజన్ లో కొంచెం తేడా. దంభం అంటే షో చేస్తాడు, మానము అంటే లోపల షో చేస్తాడు. లోపల షో బయటికి కనబడ్డు, లోపల రగిలిపోతూ ఉంటాడు. లోపల నేను చాలా గొప్పవాడిని, ధనము బాగా ధనికుడిని, అందవాడిని, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, శాస్త్ర పరిజ్ఞానం ఉంది, నేను అకాడమిక్ ఫీల్డ్ లో బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి, నాకు ఎవరో ఒకరిద్దరు నాకు దారిపడ్డారు రాజమండ్రిలో అక్కడిక్కడ. ఆయన విజిటింగ్ కార్డు ఇస్తే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని డిగ్రీస్ చేశాడు ఆయన. ఎంకామ్ అనండి, MBA, MCA అన్ని చేసేసాడు అనమాట. వాడు ఏదో రైల్లోకి వస్తే ఒకసారి నాతో మాట్లాడడం జరిగింది. వారు ఒక సైకియాట్రిస్ట్ రాజమండ్రిలో ఉంటారు. అర్థమైందండి? ఆయనకి ఏంటి, ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా చదువుకుంటూ ఉంటే అప్పుడు చెప్పారు, నేను భగవద్గీత ఇది కూడా తెలుసుకోండి, మీరు ఇంత చదువుకున్నారు కదా, ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయాన్ని నేను ఒక మెయిల్ పెట్టాను. దానికి ఏదైనా ఎక్నాలజ్మెంట్ చేశాడు. ఆయన కొన్ని వీడియోస్ కూడా విన్నారు. అంటే చెప్పే పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, శరీరపరంగా ఘనమైన పని చేసుకుంటూ గొప్పగా చెప్పుకోవడం అనేది ఇక్కడ మదం అంటే ఏంటంటే, మదము ఒక రకమైనటువంటి ఇగోయిటిక్ ఇంటాక్సికేషన్ అన్నాడు. అలా ఇంగ్లీష్ పుస్తకంలో ఇగోయిటిక్ ఇంటాక్సికేషన్ అంట. అంటే ఇంకా నేను చాలా గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళు, అందరితో చీపు అన్నట్టుగా ఈ లుక్ డౌన్ అనమాట. అందరినీ మీరు వదిలేయండి, మీరు రాక నిలబడి. మదము అంటే గర్వము అంటాడు, ప్రైడ్ అంటాడు ఇంగ్లీష్లో. మదము అంటే దర్పము అంటాడు. దంభో దర్ప అభిమానశ్చ 16వ అధ్యాయం 4వ శ్లోకంలో దర్పము కూడా అది ఆసురి లక్షణం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మిక అనుభూతిలో ఉండటానికి అభ్యాసం చేయనంత వరకు ఇవన్నీ అందరిలో ఉంటాయండి. ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అవుతుందో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటున్నాను చూసారా, ఇది ఓపెన్ అయినప్పుడు
ఆటోమేటిక్గా ఇందులో డివినిటీ ఫ్లో అవుతుంటుంది మనలో. 26 దివ్య గుణాలు అలా వచ్చేస్తాయి. అహింస, సత్యమ, క్రోధ, త్యాగ, శాంతి, అపైషునం, దయాభూతేశ్వరో, అలోలుప్తం, మార్ధవం, వీరచాపలం. ఇవన్నీ భగవంతుడు పెట్టాడు, మనం ఏం చేయక్కర్లే. ఆ లేయర్ని కట్ చేయాలి. నేను దేహం అనేటువంటి లేయర్ని కట్ చేయాలి. చేసుకుంటూ మెల్లిగా అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకేనండి మీకు కాస్త గుణాలు, శక్తులలో మార్పు కనబడుతుంది. సకారాత్మక మార్పులు కనబడతాయి. మీలో ఒక దివ్యత్వం వస్తుంది, మీలో ఒక ఖుషి వస్తుంది, ఒక ఏమంటారు ఉత్సాహము, ఒక ఆనందము, ఆత్మానందం అంటారు చూసారా, ఇటువంటివన్నీ మీలో మార్పులు వస్తాయి. అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, ఆధ్యాత్మిక దృష్టికోణం ఉంటే మనిషి మారతాడు, ఆత్మశుద్ధి జరుగుతుంది అని తెలుస్తుంది అనమాట. అర్థం చేసుకోండి. ఇప్పుడు అది మా ఆ దర్పం అంటే గర్వము, పొగరు, ఇంకా ఎన్నని చెప్పవచ్చండి. అర్థమైందండి. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు, నేను చాలా గొప్పవాడిని, నన్ను అందరూ గౌరవించాలి, ఇవన్నీ కూడా ఆ దంభో దర్ప అభిమానశ్చ. తర్వాత ఇప్పుడు ఇంకో గుణం వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 గుణాలు చెప్పుకున్నాం, ఇంకా 3 గుణాలు మనం పూర్తి చేయాలి ఈ ఎపిసోడ్లో. అది ఈజీగా అర్థమవుతాయి. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా మోహాత్ గృహీత్వా అన్నాడు. మోహాత్ గృహీత్వ అంటే స్వీకరించడం. ఈ మోహాన్ని స్వీకరించడం అంటే అర్థం ఏంటి? మోహము అంటే గుర్తుపెట్టుకోండి, దేహాభిమానం. మోహము అంటే దేహాభిమానం. చూడండి, దంభోదర్ప అభిమానం కూడా దేహాభిమానం కదా. దేహాభిమానం అంటే అహంకారమే కదా. ఇప్పుడు అహంకారంలో ఉన్న మనుషుల లక్షణాల్లో మళ్ళీ ఇవన్నీ వచ్చేసాయి. అర్థం చేసుకోండి. అంటే ఎంత డీప్గా మనం వెళితే, అహంకారము అంటే నేను చెప్పాను కదా, అహం అంటే నేను, కారము అంటే సాకారము అంటే దేహాన్ని. నేను దేహాన్ని, నాకు ఆత్మజ్ఞానం లేదు, నేను దేహం 24 గంటలు 365 రోజులు నేను దేహంతోనే దైహిక సుఖాల కోసమే నా జీవితాన్ని పణంగా పెడతాను. అదేనమాట. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్విత మోహాత్. మోహము దేని మీద ఉండాలి చెప్పండి? మోహము దేని మీద ఉండాలి? అర్థమైందండి. మోహము ఆత్మ మీద ఉండాలి. నేను ఆత్మని అన్నటువంటి సత్యం మీద ఉండాలి. నేను దేహం అన్న దాని మీద ఉన్నట్లయితే ఒక జన్మకే పరిమితం. ఎందుకంటే దేహం ఎంతవరకు ఉంటుంది? డామ్ హార్ట్ అటాక్ వచ్చిందంటే పోతాం. ఎవరికి ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ కూడా, ఎవరికి కూడా యమధర్మరాజు కానీ చిత్రగుప్తుడు కానీ మనకేం ఫోన్ చేసి చెప్పలే, నేను ఒక పావుగంట పడిపోతున్నానయ్యా, తయారుగా ఉందని. ప్రతి ఒక్కరు ఉన్న బలంగా పోయారని చెప్తారు. అర్థమైంది? ఉన్న బలంగా పోయారు అంతే. అమెరికా ప్రెసిడెంట్గా లేని స్థితి మనకు వస్తుంది చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా మృత్యు అనేది చివరికి అలా అలా వెళ్ళిపోతారనమాట. అందుకనే భగవంతుడు ఏమంటాడు? అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అంటాడు కదా. మీకు 8వ అధ్యాయంలో చదువుకున్నారు కదా, మనం చెప్పుకున్నాం కదా. అందుకని భగవంతుడు అంటాడు ఎప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటాడు కదా. ప్రతి క్షణము కూడా నా స్మృతిలో ఉన్నంటే ఉండి నువ్వు ఆత్మశుద్ధి చేసుకుంటూ ఉన్నావు అంటే అప్పుడు నీవు కరెక్ట్ పాత్రలో ఉన్నట్టు. అదే మోహాత్ అంటే దేహాభిమానం అంటే విషయ వికారాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యం ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో మన అసూయ, ద్వేషము, శత్రు స్వభావము ఇవన్నీ వచ్చేస్తాయి. అందువలన ఇది ఉదరి మోహాత్ గృహీత్వ అసక్తగ్రాహాన్ అన్నాడు. 6వ లక్షణం, 6వ అవలక్షణం. అసక్తగ్రాహాన్ అంటే ఏంటి? మోహాత్ గృహీత్వ అన్నాడు. ఇక్కడ అసక్తగ్రాహాన్ అంటే ఏంటి? అసత్యము అంటే మళ్ళీ నేను దేహమే, భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతాదంతా అసత్యము. అందుకనే భగవంతుని మనం ఏమేమి వేడుకున్నాం? అసతో మా సద్గమయ, బాబు నేను అసత్య మార్గంలో ఉన్నాను, నన్ను సత్య మార్గంలో పెట్టు. అలాంటప్పుడు భగవంతుడు వచ్చి మన సత్యమైనటువంటి జ్ఞానం చెప్తే ఆ జ్ఞానం నాకు అక్కర్లేదు, నాకు ఎప్పుడు కావాల్సిందల్లా కృష్ణుడు, కురుక్షేత్రము, యుద్ధరంగము. దానివల్ల నా జీవితం ఎలా బాగుపడుతుంది? అది కూడా ఈ 850 కోట్లలో ఒక అర్జునుడు కూడా లేడు. ఎక్కడ? ద్వాపర యుగంలో ఉన్నాడు. ద్వాపర యుగంలో ఈ యొక్క చర్చ జరిగింది. మనకేం ఉపయోగం లేదండి. ఇతరుల కథలు చెప్పుకున్నంత వరకు కొంత నీతి తీసుకొని మనకు అప్లై చేసుకొని బాగుపడడానికి వాళ్ళు చెప్తున్నారు తప్ప అది బాగుందండి. ఏం చెప్తారు? ధ్రువుడి కథ బాగుందండి, ప్రహ్లాదు కథ బాగుందండి, మార్కండేయుడి కథ బాగుంది, అర్జునుడి కథ బాగుంది అంటే బాగుంది చప్పట్లు కొట్టేసుకుంటే ఏమవుదండి. దానిని నేను ఎందుకు అర్జునుడిగా అవ్వకూడదు? నేను ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ నారాయణ హరినామస్మరణ చేశాడు కదా, నేనెందుకు నిరంతరము భగవంతుని యొక్క స్మృతిలో ఉండకూడదు? భగవంతుడు వర్తమాన సమయంలో ఇప్పుడు వచ్చి మనకి బోధిస్తున్నాడు కదా, ఆ మార్గంలో ఎక్కడ ఏమైనా
ఇప్పుడు 70 ఎపిసోడ్స్ పైన మనం చర్చించుకున్నాం. ఎక్కడైనా ఏదైనా అసత్యం చెప్పాడా భగవంతుడు గమనించండి, ఆలోచించండి ఒక్కసారి. చాలా తీవ్రమైన విషయం అండి ఇది. చాలా సీరియస్ ఇష్యూ. మన జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తోంది, లేకపోతే మన జీవితాన్ని సమూలంగా ఉద్ధరిస్తోంది. రెండు పనులు. దీన్ని పట్టించుకుంటే ఉద్ధరింపబడతాము, లేకుండా మన జీవితం అధోగతి పాలవడానికి కూడా ఆత్మజ్ఞానము ఉండడము, ఆత్మజ్ఞానము లేకపోవడమే కారణం. ఉద్ధరేదాత్మనాత్మానం న ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువ. అక్కడ శత్రువు అన్న పదం వాడాడు. నీకు నీవే శత్రువు, ఇంకెవడు శత్రువు లేడు. నువ్వు ఆత్మజ్ఞానం పొందుతావా, నీకు నీవే బంధువు. నువ్వు ఆత్మజ్ఞానం పొందకుండా జీవితం అంతా ఈ విధంగా కాలక్షేపం గడిపేసి ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టేస్తావా? నీ ఆత్మ, నువ్వు వద్దన్నా లేదన్నా నీలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ నీకు శత్రువుగా పనిచేసి నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇది కంప్లీట్ చేసుకుందామండి. అందుకనే అసత్గ్రహాన్ అంటే ఏంటి? సత్గ్రహాన్ అనొచ్చు కదా. అసత్గ్రహాన్ అంటే దేహభ్రాంతిలోనే జీవితాలు గడుపుతాడు. సత్యమేమిటి అసత్యమేమిటి అన్నారు. ఆ వ్యత్యాసం జ్ఞానము లేదు. సత్యమేమిటి తెలియదు, అసత్యమేమిటి తెలియదు. సత్యమేమిటి? నేను ఆత్మను, ఇది నా శరీరము సత్యము. నేను దేహము, ఇది అసత్యము. ఈ రెండిటికి భేదం ఏంటి? శవానికిను శరీరానికి ఉన్నటువంటి తేడా. ఇక లాస్ట్ లో ఏంటంటే ఆఖరి గుణం చెప్పేసి మనం ముగించుకుందాము ఒక 5 నిమిషాల్లో. ఏమన్నాడు? ప్రవర్తంతే అశుచి వ్రతా అన్నాడు. ఇంకా వాడు చేసే పని అశుచి. వ్రతం అంటే ఏంటండి? వ్రతం అంటే చూడండి, వ్రతం అంటే ఒక చాలా ఏమంటారు, మనం మామూలుగా అంటాం కదా, బ్రహ్మచారి వ్రతంలో ఉన్నానండి, లేకుండా ఉంటే నేను పుష్కరాల వెళ్తున్నానండి, ఈ విధంగా ఈ విధంగా పలానా వ్రతంలో ఉన్నాను, లేకపోతే ధనుర్మాస వ్రతంలో ఉన్నాను, లేకపోతే నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి వ్రతంలో ఉన్నానండి అంటాం కదా. మనం కూడా వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకుంటాం కదా. వ్రతం అంటే అది సేక్రెడ్ ఫంక్షన్ అండి. అది చాలా సేక్రెడ్తో, ఒక పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ ప్రక్రియ. ఎందుకంటే ఇక్కడ దాన్ని ఏం చేశాడు? శుచి వ్రత అలా ఏం చేశాడు? అశుచి వ్రత చేశాడు. అశుచి అంటే ఏంటి? శుచి అంటే పవిత్రత, అశుచి అంటే అపవిత్రత. అపవిత్రత అంటే విషయ వికారాలు. విషయ వికారాల కోసం నేను ధన సముపార్జన, లేకపోతే వస్తు వైభవాల సముపార్జన, ఇవన్నీ చేసుకుంటూ ఈ యొక్క భౌతిక సంబంధాలని పెంచుకుంటూ, వ్యాపారాలను పెంచుకుంటూ, ఆ విధంగా జీవితం అంతా ఒక్క జన్మ పరిమితం చేసుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాము? ధనం అనేది ఎక్కువగా కావాలి నాకు. నేను సంపాదించుకుంటే నాకు 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది నెలకి, కానీ నా ఖర్చులు 5 లక్షలు ఉన్నాయి. నాకు స్నేహితులు ఉన్నారు, పెద్ద బంగళా కట్టుకున్నాను, దానికి ఈఎంఐ కట్టాలి. మంచి హై ఎండ్ కారు కొనుక్కున్నా, దానికి ఈఎంఐ కట్టాలి. ఇవన్నిటికీ నాకు అవన్నీ చూసుకుంటే 5 లక్షల ఖర్చు ఉంది, నాకు వచ్చే జీతం 1 లక్ష. కాబట్టి నేనేం చెయ్యాలి? అక్రమార్జన చెయ్యాలి, మోసపూరితమైనటువంటి పనులు చెయ్యాలి. అర్థమైందండి? కల్తీలు చెయ్యాలి, లంచము తీసుకోవాలి. అదే విధంగా ఎవడన్నా చెప్తాడు, అక్కడ బాంబు పెట్టినారైనా నీకు 1 లక్ష రూపాయలు ఇస్తారు, పెట్టేస్తాడు. వాళ్ళకి ఏమైందండి? 1 లక్ష రూపాయలు కావాలి కదా. అర్థమైంది? ఈరోజు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాడంతా వ్యూస్ కోసము, ధనార్జన కోసం ఒక ఫోకస్తో నడిపిస్తున్నారు. కానీ ఒక సందేశాన్ని ఇద్దాము, మంచి విషయాలు చెప్దాము, సమాజాన్ని మారుద్దాము అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎన్ని రకాలుగా. ఇప్పుడు ఎవరిని ఏదైనా సంస్థ మీద రాళ్ళు విసిరితే వాళ్ళకి యూట్యూబ్లో లక్షల కొద్దీ వాళ్ళ వ్యూస్ వస్తాయి, దాని ప్రకారంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. బ్రహ్మకుమారి సంస్థ చాలా అద్భుతమైన సంస్థ, మీరందరూ వెళ్ళండి, ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తున్నారండి, అదే హిందూ తత్వాన్ని బోధిస్తున్నారు, అందరూ బాగుండాలని కోరుకునే విధంగా అందరినీ యొక్క సంబంధాలన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే ఎవరు చూడరు. మంచిగా ఉందంటే ఎవరు చూడరు అంటే వాళ్ళకి డబ్బులు రావు. తిట్టామనుకోండి, వీళ్ళు చెత్త పనులు చేస్తున్నారు అంటే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఆలోచించండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, సత్యమైన మార్గంలో పడండి. అశుచి వ్రత అన్నాడు. ఈ వ్రతం అనేది శ్రేష్టమైనటువంటి వ్రతం చేయకుండా ఎలాగ డబ్బును పోగు చేసుకోవాలి, ఎలాగ మోసం చేయాలి, ఎలా కల్తీలు చేయాలి, ఎలాగ బాంబులు పెట్టాలి, ఎలాగ హత్యలు చేయాలి, ఎలాగ తగాదాల్లో, ఈ ఆస్తి తగాదాల్లో ఎలాగ అవతల వాడిని ముంచాలి. సామరస్య ధోరణి లేదు, సంబంధాల్లో ఒక సమరసత లేదు, అందరిని ఒక సాటి మనిషిని గౌరవించే విధానం లేదు.
మనం ఇంట్లో వాళ్ళని మనం గౌరవించలేం కదా, బయట వాళ్ళు ఎలా గౌరవిస్తాం? ఇంట్లోనే అన్నదమ్ములు ఇద్దరు ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు, చంపుకునే విషయాలు చూస్తున్నాం. తండ్రి బిడ్డలు కొట్టుకుంటున్నారు, బిడ్డ తండ్రిని చంపాడు, లేదా భార్య భర్తను చంపి ఎన్నో చూస్తున్నాం కదా. మీకు ఇప్పుడు నడుస్తుంది కలియుగం యొక్క అంతిమ సమయంలో. అందుకని అశుచి వ్రత ఇది కూడా అహంకారం కారణంగా, దేహాభిమానం కారణంగా ఈ 7 గుణాలు మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్ లో మరికొన్ని అవగుణాలని మనం చర్చించుకోబోతున్నామండి. ఒక్కసారి ఈ శ్లోకం మరొకసారి చెప్పి భగవద్గీత పుస్తకంలో ఏముందో ఆ శ్లోకం గురించి చెప్పేసి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. 16 అధ్యాయంలోని 10వ శ్లోకం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచి వ్రతాః. ఇది 16 అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, యుక్తాయుక్తములు అంటే ఏంటి తెలుసుకుంటే యుక్తి, లేకపోతే అయుక్తి. యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుదురు. జ్ఞాన కారణముగా విద్యా సిద్ధాంతములు, విద్యా సిద్ధాంతం అంటే ఏంటి? మాయా సిద్ధాంతం అనమాట. వికారాలతో కూడుకున్న సిద్ధాంతం, అసత్యమైన సిద్ధాంతాలు, తమ ఆత్మని వృద్ధి చేసే సిద్ధాంతం కాదు. విద్యా సిద్ధాంతాలను ఆశ్రయింతురు, శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. ఇవి 7 గుణాలు. 7 గుణాలు కాదు, 7 అవగుణాలు, అవలక్షణాలు, దుర్గుణాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడితో మనం ఈ చర్చని ముగిద్దాము. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని అవలక్షణాలు, ఎందుకంటే ఒక రాంగ్ డైరెక్షన్లో నడిస్తే మన జీవితం ఎలాగ భ్రష్టు పడుతుంది, కుళ్ళిపోతుంది అని తెలిసిందనుకోండి, ఎక్కడైనా ఒక దగ్గర ఒక స్పార్క్ లాగా వచ్చి, లేదండి ఇట్ ఈస్ నాట్ టూ లేట్ అన్నారు కదా, లెట్ us డూ సంథింగ్ టు ప్యూరిఫై ద సోల్. ఆంతరిక శుద్ధి ముఖ్యం. ఎందుకంటే చివరికి అల్టిమేట్లీ సోల్ మ్యాటర్స్. ఆత్మ అనేది ఇంపార్టెంట్, దేహం అనేది ఇంపార్టెంట్ కాదు. దేహం మనం వెళ్ళిపోయిన తర్వాత ఏదో విధంగా మొత్తానికి కాల్చేస్తారు, శ్మశాన వాటికి తీసుకుని వెళ్తారు, అందరూ మౌనం అంటారు, వెళ్ళిపోతారు. అయిపోయి 3 రోజులు తర్వాత చక్కటి భోజనాలు చేసుకుంటారు, 10వ రోజు 12వ రోజున మర్చిపోతారు, అంతే. ఓకేనండి. తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వం, దాని తాత్వికత, దాని డాంబికత్వం, డాంబిక తాత్వికత, అవి మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తాయో చక్కగా విశ్లేషించి చెప్పారు. శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.